నందిపేట మండలంలోని కౌల్పూర్లో అంజయ్య గురుస్వామి ఆధ్వర్యంలో కన్యస్వామి గంధ ప్రేమ్ సాగర్రావు ఇరుముడి ధరించి శబరిమల తరలి వెళ్లారు. మకర విలక్కు పండుగ కోసం శబరిమల అయ్యపాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మకర విలక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలి రానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల వెంకటేశ్వర ఆలయం, జానకంపేటలోని లక్ష్మీ నరసింహస్వామి, గంగస్థాన్లోని ఉత్తర తిరుమల దేవస్థానం, బిర్పూర్ మండలంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాలు, భీమ్గల్లోని లింబాద్రిగుట్ట ఇప్పటికే ముస్తాబయ్యాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన శ్రీనికేష్ కిరణ్ 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 1న ముసాయిదా ఓటర్ జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. అదే నెల 10న తుది ఓటర్ జాబితాను విడుదల చేయాలని పేర్కొంది.